సార్ నమస్కారం. నమస్కారం. కొమ్మనేని గారు, మీకు, ప్రసాద్ రెడ్డి గారికి, మా స్థానం గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, ఇడుపులపాయ ప్రత్యక్షంగా యాత్ర, మొన్న బస్సు యాత్ర ప్రారంభమైనప్పుడు నేను అక్కడే ఉన్నా. అక్కడి నుండి పొద్దుటూరు సభ అయ్యే వరకు కూడా ఉన్నా. సార్, దారి పొడుగున జగన్మోహన్ రెడ్డి గారికి బట్టే జన నీరాజనం ఏదైతే ఉందో, కేరింతలు, ఒక పండగ వాతావరణం, దారి పొడుగున జన ప్రవాహం, పూల వర్షం సార్ మామూలుగా లేదు. కడుపు మండిపోయిన రామోజీరావు అన్ని పచ్చళ్ళు కలిపి ఒకేసారి తింటే వచ్చిన కడుపు మంట ఫీల్ అయ్యి ఏం రాస్తున్నారంటే, జనాలు లేరని రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడికి దిక్కు దివాణం లేక ఏం రాయాలో తెలియక, చంద్రబాబు నాయుడు గారికి జనాలు రాక ఏం చేయాలి, ఎలా కవర్ చేయాలి, ఎలా మేకప్ చేయాలి, మన ముసలాన్ని ఎలా బతికించుకోవాలి. మనం అంటే ముసలి అనేది వయసు కాదు సార్, అతనికి ఆ ఛాదస్థం ఉన్నంత కాలం ఆ మాట అనాల్సింది. పెద్ద వయసు వచ్చే కొంది హుందాతనం వస్తుంది సార్. ఎవరికైనా మనిషి జీవితంలో పెద్ద వయసు వచ్చేసరికి హుందాతనం పెరగాలి కూడా న్యాచురల్ గా. అలా కాకుండా రామోజీరావు అనే ఒక దౌర్భాగ్యం, జర్నలిజం పేరుతో చేస్తున్న మీడియా టెర్రరిజం. మరి కిరోసిన్ అమ్ముకుంటున్న స్టేజ్ నుంచి పాపం ఇంకొక ఆయన వచ్చాడు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అని సిబిఎన్ ఛానల్ నడిపినట్టు నడుపుతుంటాడు. బిఆర్ నాయుడు పాపం ఆయన అరిచేతిలో ఎంటుకలు మల్పిస్తాన్ని మోసం చేసి ఏదైతే జనాలను ఏమర్చాడో అదే విధంగా ప్రజల్ని వంచే తీరు. ఖచ్చితంగా కూడా ఈ ట్రయో, ముఖ్యంగా ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి, మహా న్యూస్ లో అవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళందరికన్నా పాపం ఈ ముగ్గురు మాత్రం దుష్ట చతుష్టయంలో చంద్రబాబుకి తోడుగా నాలుగు పక్కల నలుగురు నించొని ఏదైతే విచిత్రమైన వైఖరి సార్. సార్, ఎందుకు వీళ్ళకి ఇంత ప్రేమ? ఒకటి కామన్ ఫ్యాక్టర్ కులం అయితే, ఆ కులంలో ఎవరినైనా వీళ్ళు బాగు చేశారా? ఆ కులం అంతా మంచి మంచి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని ఎవరిని నేను తప్పు పట్టను. కానీ ఆ కులంలో కూడా ఇలాంటి చీడ పురుగులు ఒక 10 మంది చేరి టాప్ 10 అనో లేకపోతే ఒక 20 ఒక సిండికేట్ ఫామ్ అయ్యారు. ఈ సిండికేట్ ఎల్లో వైరస్ ద్వారా వండే వార్తలు కానీ, సమాజాన్ని కలుషితం చేసే విధంగా ప్రతిదీ వండి వార్చడం కానీ, లేని దాన్ని ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి కోసం భ్రమింపజేయడం కానీ, ఉన్నది చేసిన మేలు చేయలేదు, అసలు జరగనే లేదని చెప్పి జనాలను ఏమార్చాలనే కుట్రకోణం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ ఒక్క మంచి పని వీళ్ళకి నచ్చదు. ముఖ్యంగా పేదవాళ్ళని సోషల్ జస్టిస్ పేరుతో అప్లిఫ్ట్ చేసి ఈ రోజు ఎంపీ సీట్లు 25, ఎమ్మెల్యే సీట్లు 175కు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇస్తే వీళ్ళ కడుపు మంట అంతా ఇంత కాదు. ఏంది ఈ కులాలను రెచ్చగొట్టడం ఏందంటారు? అంటే సమాజంలో సోషల్ జస్టిస్ చేయడం కూడా వీళ్ళకి నేరమే సార్. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక అభినవ్ అంబేద్కర్ ఉన్నారని నా ఉద్దేశం. ఆయన పొగడ్డానికి ఈ మాట అనడంలా, నిలువెత్తు విగ్రహాన్ని ఏదైతే విజయవాడలో ప్రతిష్ఠించారో ఆయన ఇప్పటికే అందరి మనసుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇంతగా అప్లిఫ్ట్మెంట్ కోసం ఓసీ సీట్లలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ దేశం మొత్తం మీద చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఒకవైపు సోషల్ జస్టిస్, ఒకవైపు ఇచ్చిన మేనిఫెస్టోలో 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసి, ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి ఉన్నట్టు జనానికి చెప్తున్నాడు. ఏమని విమర్శించాలి తన్ని? అందుకని లేని కేసుల గురించో, దర్యాప్తులో సిబిఐ పరిధిలో ఉన్న వాటి గురించో, ఎవరో అప్రూవర్ బయట తిరుగుతూ ఎవరో ఒకరిద్దరు పేర్లు చెప్తే, సార్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను, జనాల్లోకి పోవాలి ఇది. ఎవరైనా దొరికిపోయినప్పుడు, అరే దొరికిపోయా మనం రక్షించుకోవాలంటే అప్రూవర్ అనే మాస్క్ అడ్డం పెట్టుకుందాం. అప్రూవర్ గా మారిపోయి ఒక పుతిన్ పేరో లేకపోతే ఒక వేరే దేశంలో ఉన్న సినిమా యాక్టర్ పేరో వాళ్ళ పేర్లు చెప్తే అవి ఒకేది లేదు, చచ్చేది లేదు. అవి అయ్యే వరకు మనం దర్జాగా బయట తిరగచ్చు, రకరకాల పార్టీల కండువా కప్పుకోవచ్చు, పేపర్లోళ్ళు లేకపోతే విపక్షాల వాళ్ళు అందరూ మనకు సపోర్ట్ చేసి విపరీతంగా మనల్ని మేపుతారు, ఆర్థికంగా కూడా బాగుండొచ్చు, కుదిరితే ఇంకో 4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. సరే, అసలు ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? అంటే సిబిఐ కూడా నిరూపించలేని కేసుని అప్రూవర్ తోక పట్టుకొని ఈస్తూ ఏదైతే చేస్తుందో ఈ దుర్మార్గానికి కారణం. సార్, నేను అడుగుతున్నా, అదే అప్రూవర్ నేను అన్నట్టు పుతిన్ పేరో లేకపోతే దావూద్ ఇబ్రహీం పేరో లేకపోతే ఇంకో సినిమా యాక్టర్ పేరో ఏదైనా చెప్తే అవి నిరూపించలేక సిబిఐ ఇంకో 10 ఏళ్ళు అలాగే నానిస్తే, అప్పటి వరకు ఈ ఆరోపణలు ఏదైతే చేశాడని చెప్పి అతన్ని బయట వదిలేస్తే, అసలుకి చేసిన వ్యక్తిని వదిలేసి అతను బెయిల్ మీద రావడానికి మాకు అబ్జెక్షన్ లేదని సునీత్ గారు చెప్పడం కానీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకే అతను అడ్డంగా నరికి దారుణంగా నరికింది అతనని అతనే ఒప్పుకున్న తర్వాత అతనికి పనిష్మెంట్ కావాలని కోరుకోవట్లేదంటే లోపాయి గారి అవగాహన కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళ కుట్రకోణం ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ లో ఇంత మేలు జరిగింది, ఇన్ని పథకాలు అమల్లోకి వచ్చాయి, మేనిఫెస్టో అమలైంది, మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. 14 సంవత్సరాల గత పరిపాలనలో కూడా చెప్పుకోవడానికి ఏది ఘన చరిత్ర లేదు. 4 స్కీములు చెప్పాయంటే భయపడుతూ
నీరు చెట్టు ఇంకుడు గుంటలు జనభం కమిటీ చెప్తే వస్తారేమో అని భయం, జనం సీదరించుకుంటారని భయము. వీటన్నింటినీ బయట వేయాలంటే సార్ వీళ్ళ కోణం ఏదైతే ఉందో కుట్ర కోణం, ఆఖరి 10-15 రోజులు పూర్తిగా కడప మీద మళ్ళీ ఇద్దరు జిల్లల్ని అక్కడ పోటీకి పెట్టి మొత్తం రోజువారీ వార్తలు వాటి మీద కేంద్రీకరించి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చ కాకుండా డిబేట్ల పేరుతో పేపర్లతో అన్ని రకాల ఛానల్స్ తో యూట్యూబ్ లో తమ్నైల్స్ పెట్టి రాష్ట్రం అంతా అటువైపు చూసేలాగా చంద్రబాబు నాయుడు ఆ సందట్లో సడేమియ్యేలాగా జనంలో పడేమియ్యేలాగా ఫోర్స్ కొట్టాలి. రైట్. ఆయన మార్పు కోసం నన్ను ఎందుకు నేను మళ్ళీ చెప్పాలి, దాన్ని కొంచెం కూడా ఇంగితం లేకుండా బీజేపీ లాంటి పార్టీ, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి, ఆయన్ని అనేక మాటలు అన్న వ్యక్తి, ఉగ్రవాద అన్న వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎండోర్స్ చేస్తున్నాడంటే అవకాశ రాజకీయాలకి పరాకాష్ట ఇది. కాబట్టి ప్రజలందరూ చాలా విఘ్నత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు సార్. ఖచ్చితంగా కూడా రాబోయే ఎలక్షన్ లో భారీ మెజారిటీతో 151 సీట్స్ కి మించి గెలవబోతున్నాం, మీరు చూస్తారు.